ఇప్పుడే 'రాజాసాబ్' ట్రైలర్ 2.2 చూడడం జరిగింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది అండ్ ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ అండ్ ఈ 2.2 ట్రైలర్ కలిపి స్టోరీ ఏమి ఉండబోతుంది అండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా తగ్గాయా ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైలర్ 2.2 గురించి మాట్లాడాలి అంటే నాకు నచ్చింది, కానీ గ్రాఫిక్స్ వైజ్గా ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ థ్యాంక్ఫుల్లీ ఈ ట్రైలర్లో ప్లాట్ని ముందుకు దోసి కథ ఏంటో చెప్పడానికి ట్రై చేశారు. అండ్ ట్రైలర్లో హైలైట్ అనిపించిన ఇంకో విషయం ఏంటిదంటే తమన్స్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టింది అనిపించింది. బట్ సాంగ్స్ మాత్రం ప్రతి యావరేజే. సహానా కానివ్వండి, రెబెల్ సాబ్ కానివ్వండి. బట్ ఒక చిన్న ప్రోమో సాంగ్ ఒకటి వదిలారు, రాజే యువరాజే అని, అది బాగుంది. అండ్ ట్రైలర్ చూసి యాక్టింగ్ గురించి మనం చెప్పలేం కాబట్టి అవి మూవీ తర్వాత చూద్దాం. సో ట్రైలర్లో నాకు నచ్చినవి అయితే ఇవి. అండ్ నౌ మూవీ స్టోరీ ఏంటో ఇప్పుడు కొంచెం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. స్టోరీ ఏంటో మనం క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాము. లైక్ ప్రభాస్ క్యారెక్టర్ కానీ, మాలవిక క్యారెక్టర్ కానీ, నిధి క్యారెక్టర్ కానీ, ఆర్ సంజయ్ దత్ కానీ, అట్లా అనమాట. సో ఫస్ట్ ప్రభాస్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే కనుక తన మెయిన్ గోల్ వచ్చేసి మనీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా షార్ట్స్లో మనీని కానీ ఆర్ గోల్డ్ని కానీ అడ్మైర్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. అండ్ మేబీ దీనివల్లే సంజయ్ దత్ క్యారెక్టర్ ప్రభాస్కి నిధి ఆశ చూపించి భవనంలోకి రప్పిస్తాడనుకుంటా. అండ్ వచ్చిన తర్వాత తన తాత బారి నుంచి తప్పించుకొని బయటికి ఎలా వెళ్ళాడనేది స్టోరీ ఉండొచ్చేమో. అండ్ సంజయ్ దత్ క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే ఫ్లాష్ బ్యాక్లో తనకి బాగా బంగారం అని నిధిపించి ఉంటుంది. దీన్ని దక్కించుకోవడం కోసమే బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటాడు. అండ్ ఇది తెలిసిన తర్వాత జరీనా వాబ్ సంజయ్ దత్ క్యారెక్టర్ని చంపించేస్తుంది అనుకుంటా. బట్ తాత చనిపోకుండా తన ఆత్మని వేరే లోకానికి తీసుకెళ్లి బాడీని భద్రంగా దాచేస్తాడు. అండ్ తన ఆత్మని మళ్ళీ బాడీలోకి తీసుకురావాలంటే తన వారసుని చంపడం కానీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ప్రభాస్ క్యారెక్టరే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే మాలవికది నాకు ఎందుకో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. తన మోటివ్ మేబీ ప్రభాస్కి బంగ్లాకి ఎలా వెళ్ళాలో రూట్ తెలుసు. సో ప్రభాస్ని సెడ్యూస్ చేసి తను కూడా వెళ్దాం అనుకుంటుందేమో. బట్ ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. అండ్ నిధి అగర్వాల్ క్యారెక్టర్కి కూడా భవనానికి వెళ్ళి మోటివ్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిక్లో తను ఎవరినో సమ్మన్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ రిద్ది కుమార్ క్యారెక్టర్ మేబీ తను ప్రభాస్ని వన్ సైడ్ లవ్ చేసే క్యారెక్టర్ ఏమో. అండ్ భవనంలోకి మేబీ సంజయ్ దత్ హిప్నోటైజ్ చేసి తీసుకొచ్చిండేమో అనుకుంటున్నా. సో స్టోరీ ఇలా ఉండబోతుందేమో అని నేను అనుకుంటున్నా, అంతే. ఇదే స్టోరీ అని నేను చెప్తలేను. సో ఇది రాజాసాబ్ ట్రైలర్ 2.2 రివ్యూ అండ్ స్టోరీ గెస్సింగ్. టు బీ ఫ్రాంక్ నాకు అసలు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, బట్ ఈ ఒక్క ట్రైలర్ తోటి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ని అయితే సెట్ చేసింది. అండ్ మూవీ కూడా ఇదే లెవెల్లో ఉంటే అంత హ్యాపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ రాజాసాబ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై.